నమస్కారం. హెచ్ఆర్ టీవీ 9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఓటరు మహాశయులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, విన్నపం. రేపు ఉదయం మనకి 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 వరకు ఉంటుంది. ఒకవేళ 6 గంటలకి కంప్లీట్ కాకపోతే ఎంతమంది ఉన్నారో, చివరికి ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ వెనక నుండి టోకెన్లు ఇచ్చి వాళ్ళందరూ అయ్యేంత వరకు కూడా పోలింగ్ అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ పోలింగ్ సమయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషను, సిఓ గారు, డిఓగా ఇప్పటికే మీకు చెప్పున్నాము, మీడియా ద్వారా కూడా వచ్చింది. సో మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా మా ఎలక్షన్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సహకరించండి. అది తీసుకొని మళ్ళీ మేము వేరే దగ్గర పెట్టి తిరిగి మీరు వెళ్ళేటప్పుడు ఇదిగో ఇది పోయిందని ఇలాంటి రాకుండా, కాబట్టి మొబైల్స్ అనేటువంటిది ఒక్క అరగంటే కాబట్టి దానిని మీరు మొబైల్స్ తీసుకురావద్దని చెప్పి నా యొక్క విన్నపం. వచ్చిన ఎవరైనా ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా, ఒకవేళ ప్రెగ్నెంట్ అంటే ఉన్నటువంటి వాళ్ళు కానీ, లాక్టేటింగ్ బాలింతలు ఉన్నప్పటికీ, పీడబ్ల్యూడీస్ ఉన్నప్పటికీ వారికంటూ సపరేట్గా క్యూ ఉంటుంది. సో దగ్గర వాళ్ళకి తీసుకుని వెళ్ళి క్యూ లైన్తో సంబంధం లేకుండా వెంటనే వాళ్ళకి ఓటు వేయడం అనేటువంటి జరుగుతుంది. మహిళలందరికీ కూడా మేల్ ఒక మెంబర్ వెళ్తే ఫిమేల్ అనేటువంటి దానికి 2 వెళ్ళేటట్టుగా ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇచ్చున్నాము. కాబట్టి మీకు వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇప్పటికే ఇచ్చున్నాము. ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ని ఈరోజు ఒకసారి తీసుకొని చూడండి. మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఏమిటి, ఎక్కడ ఉంది, మీ యొక్క సీరియల్ నెంబర్ ఏమిటి, ఆ సీరియల్ నెంబర్ డీటెయిల్స్ కూడా పూర్తిగా తెలుసుకోండి. కాబట్టి అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చొని ఒకవేళ 4-5 పోలింగ్ స్టేషన్స్ ఒకవేళ ఉన్నప్పుడు ఒక లైన్లో నిల్చొని చివరికి ఇది కాదు మీ పక్క పోలింగ్ స్టేషన్ అనే పరిస్థితులు అనేటువంటి తెచ్చుకోకుండా ముందు మీ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకువెళ్ళండి, చూసుకోండి. తర్వాత వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేటువంటిది అక్కడ అది ఒక ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అయితే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇచ్చాం కదా, ఇదే మా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అని చెప్పేసి మీకు ఉన్నటువంటి ఎపిక్ కార్డు, వాటర్ కార్డు కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ, ఇతర కార్డ్స్ ఏమి తీసుకెళ్ళిపోకుండా దాన్ని విఏఎస్ ఇచ్చారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి ఇది సరిపోతుందని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తిరిగి అంత లైన్లో నిల్చొని మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ తీసుకోవడానికి వెళ్తారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. సో ఇక్కడ మనకి మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా రైస్ కార్డు, రేషన్ కార్డు అనేటువంటిది చాలా వాటికి ఉపయోగించుకోవడం అనేటువంటి అలవాటు. అయితే ఈ రైస్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఇప్పుడున్నటువంటి ఈ 12 డాక్యుమెంట్లు ఏవైతే ఎపిక్ కార్డు కాకుండా ఇచ్చిన డాక్యుమెంట్లో లేదు. కాబట్టి రైస్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళిపోయి ఇది నా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అక్కడ ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి ఇంకొక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమంటారు. కాబట్టి నా యొక్క విన్నపం ఏమిటంటే మీకు ఇప్పుడు ఈ రేషన్ కార్డు, రైస్ కార్డు అనేటువంటిది తీసుకువెళ్ళి అలాంటి గొడవలు చేయకూడదు. తర్వాత ఇప్పుడు వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకువెళ్ళిపోయి ఇదే డాక్యుమెంట్ నా దగ్గర ఉంది అనుకొని చెప్పి అక్కడ వాదించకూడదు. సో కాబట్టి మీ దగ్గర అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరికీ కూడా వాటర్ కార్డులు అనేటువంటివి ఉన్నాయి. ఒకవేళ రూరల్ ఏరియాస్లో అయితే ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. సో అర్బన్ ఏరియాస్లో అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అనేటువంటి బ్యాంక్ అనేటువంటిది ఉంటుంది విత్ ఫోటోతో. ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్తే మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఒక వార్త ఏమిటి అని అంటే, ఇప్పుడు ముందుగానే ఆ ఎడమ చేతిలో చూపుడు వేల పైన బయటే ఓటు వేయకుండానే ఓటు వేసినట్టుగా అనుకొని చెప్పేసి అని ఏదో సిరా రాస్తున్నారు అనుకొని చెప్పేసి అన్నట్టుగా వాట్సాప్లో వస్తూ ఉంది. అలాంటి దానిని అలాంటిది వీలు పడదు. ఎందుకంటే దీనిని ఇండెలిబుల్ ఇంక్ అంటారు, చెరగని సిరా. ఇది కేవలం ఒక ఎలక్షన్ కమిషన్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉండే మైసూర్ దగ్గర మాత్రమే అది ప్రొడక్షన్ చేస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనా బయటకు రాదు. అది ఒకసారి గోరు మీద మనము పెట్టుంటే ఆ గోరు పైన అది ఆరెంజ్ రంగులోకి మారి అది అంత ఈజీగా వారం 10 రోజుల వరకు అనేటువంటిది ఉంటూనే ఉంటుంది, అది పోదనమాట. గోరు పైన ఉండేటువంటి చర్మం పైన ఉన్నది మేబీ 2 రోజుల్లో పోవచ్చు, కానీ గోరు పైన ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనా పోదు. సో ఎవరైనా ఓటు అనేటువంటిది అలాంటి మార్క్ అనేటువంటి దాంతో ఎక్కువ వస్తున్నారు అనుకునంటే
ఖచ్చితంగా అది ఏమైనా తప్పిదం కింద లెక్క అవుతుంది. అది వెంటనే మా దృష్టిలో పెట్టండి. అటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇటువంటిది సప్లై అనేటువంటిది కామన్ మ్యాన్కి, కామన్ పీపుల్కి, లేకపోతే పొలిటికల్ పీపుల్కి ఈ సప్లై ఉండదు. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి మాత్రమే సప్లై ఉంటుంది. సో ఈ ఓటు హక్కుని అనేటువంటి అందరూ వినియోగించుకోండి. సో 7వ గంటకు అనేటువంటిది లైన్లో ఉంటే యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తాము. ఈవినింగ్ 4 తర్వాత 5 తర్వాత అప్పుడు నింపాదిగా రావచ్చు అనేటువంటి ఆ యాటిట్యూడ్ని పక్కన పెట్టుకొని ఎంత క్విక్గా ఉంటే అంత క్విక్గా అనేటువంటిది ఓటు వేయాలని చెప్పి నా యొక్క మనవి. మన జిల్లాలో ఉన్న ఈ 17,04,000 మంది దాంట్లో సుమారుగా 16,86,000 మందికి మనం వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేశాం. కాబట్టి మంచి పర్సంటేజు వాటర్ టర్న్అవుట్ అనేటువంటిది రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ షేడ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము, అక్కడ బ్యారికేడింగ్ అనేటువంటి ప్లాన్ చేసుకుంటున్నాము, అక్కడ కూడా ఒక ఆల్ఫాబెటికల్లో పేర్లతో వచ్చేటువంటి రోల్ పెట్టుకుంటున్నాము, అక్కడ ఒక చిన్నపాటి కంప్యూటర్ అనేటువంటిది బిఎల్ఓ ముందుగానే ఉంటారు. ఎవరైనా వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషను సీరియల్ నెంబర్ అనేటువంటి తెలుసుకోవాలంటే దానికి వాటర్ అసిస్టెన్స్ బూత్ అనేటువంటిది పెట్టుకుంటున్నాము. సో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటి పెడుతున్నాం. కాబట్టి పెద్ద మనసుతో మీ అందరూ కూడా ఎక్కువగా అనేటువంటిది వాటర్ టర్న్అవుట్, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో 90% వరకు వస్తుంది, కానీ అర్బన్ ఏరియాస్లో తక్కువ వస్తుంది. కాబట్టి జిల్లా మొత్తం మీద ఈసారి 85% టార్గెట్ పెట్టుకున్నాము. కాబట్టి మీ ఓటు హక్కు అనేటువంటి అందరూ కూడా వినియోగించుకోండి.